వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విచారణ తప్పదని బీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదని వ్యాఖ్య. నేటి నేతలకు పదవి వ్యామోహం పోవడం లేదన్న ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేశారని వ్యాఖ్య. వంగవీటి రంగాతో అంబటి రాంబాబును పోల్చడం దారుణమన్న కొల్లు రవీంద్ర. వైసీపీ భ్రష్టు పట్టిపోయిందన్న కొల్లు రవీంద్ర. కులాలు మతాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు. అంబటిపై దాడిని కులానికి రుద్దే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్య. వ్యక్తిగత విమర్శలపై జీవన్ రెడ్డికి దయాకర్ హెచ్చరిక. హద్దులు దాటితే చర్యలు తప్పవన్న టీపీసీసీ. రాజకీయ విమర్శల్లో సంయమనం అవసరమని వెల్లడి. పార్టీ క్రమశిక్షణకు భంగం తగలకూడదని హెచ్చరిక. ఏపీ పరిస్థితిలో ఆఫ్ఘనిస్తాన్ను తలపిస్తున్నాయన్న కళ్యాణి. మాజీ మంత్రులు ఇళ్లపై దాడులు దారుణమన్న వైసీపీ మహిళా విభాగం. పోలీసుల ప్రేక్షక పాత్ర శోచనీయమని విమర్శ. భయ వాతావరణంలో పాలకుల రాజకీయ లాభం పొందుతున్నారని ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్ ప్రజాస్వామ్యానికి ముప్పు అన్న మోతా రోహిత్. బీఆర్ఎస్ హయాంలో అక్రమ ట్యాపింగ్ జరిగిందని డీసీపీ ఆరోపణ. వ్యక్తిగత స్వేచ్ఛహరణ జరిగిందని మోతా రోహిత్ ఫైర్. దోషులను కఠిన శిక్షలు తప్పవని కాంగ్రెస్ డిమాండ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు వ్యాఖ్యలతో రెచ్చిపోయి జరుగుతున్న దాడులపై కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి దాడి వీడియో ఆధారాలతో డిజిటల్ బుక్ లో నమోదవుతుందని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బెదిరింపులకు, తాటాకు చెప్పులకు భయపడే స్థితిలో లేరని స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని, పోలీసులపై ప్రజలకు నమ్మకం పోతే శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పుతున్నాయని హెచ్చరించారు. బాధితులే ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి వస్తే రాష్ట్రం అరాచక దిశగా వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను అరాచక రాష్ట్రంగా మార్చవద్దంటూ పోలీసులను ఆయన చేతులెత్తి వేడుకున్నారు. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఆంధ్ర రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చినారని చెప్తున్నా. మాకందరికీ కూడా డిపార్ట్మెంట్ మీద గౌరవం ఉంది, కానీ ఆడ మిమ్మల్ని తోసిపడేస్తున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు, మీ ముందనే అంటు పెడుతున్నారు, మీ ముందనే బాంబులు వేస్తున్నారు. మీరు ఊరికే చూస్తూ ఉన్నారంటే చేతగానితనమా, ఇలాంటి అధికార పార్టీకి తలొగ్గినారా, పూర్తి సరెండర్ అయినారా? అదే జరిగిందంటే, ఇంకా మీ మీద నమ్మకం పోయిందంటే, పోలీసుల దగ్గర పోతే మాకు న్యాయం జరగదని రాష్ట్ర ప్రజలలో వచ్చిందంటే, ఎవరి కొద్ది వాడు లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటాడు. అప్పుడు మీ ఏదన్నా దెబ్బలు తిన్నటోడో విక్టిము పోలీస్ స్టేషన్లకు రారు. చక్కగా ఎక్కడ కత్తులు దొరుకుతాయి, ఏ షాపులో కొడేళ్ళు దొరుకుతాయి, ఏ షాపులో కత్తులు దొరుకుతాయని చక్కగా అక్కడ పోయి వాడే రివెంజ్ పోతాడు. ఆ పరిస్థితి తీసుకొని రావకండి. డిపార్ట్మెంట్కు చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను. వైఎస్ఆర్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బతీయకండి. కొంతమంది వలన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతే, రాష్ట్రము లా అండ్ ఆర్డర్ గాడి తప్పితే అరాచక ఆంధ్రప్రదేశ్ చేయకండి అని డిపార్ట్మెంట్కి కూడా మనవి చేస్తాం. ఈరోజు మీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మీకు రిపోర్ట్స్ ఇవ్వడం లేదా? ఇంత అరాచక పాలన జరుగుతుంటే మా కూటమి సభ్యులే చేసుకొని లేని వదిలేసినారా? మీరు కూడా చెప్పండి. ఈ పాపంలో బీజేపీ పార్టీ కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి మీకు కూడా పాత్ర ఉన్నట్టు ఈ పాపంలో మీకు కూడా భాగం ఉందనే మేము అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు, ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 50 రోజులు కూడా పని ఇవ్వలేని ప్రభుత్వం 125 రోజులు ఇస్తామని చెప్పడం బూటకమని వ్యాఖ్యానించారు. విబిజీ గ్రామ్ జీ పథకం పూర్తిగా దిక్కుమాలిన పథకమని, మన్రేగా పథకాన్ని నిర్వీర్యం చేయడానికే కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ పథకం అమలైతే గ్రామాల్లో వలసలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రంపై మరో 5,000 కోట్ల భారం పడుతుందని తెలిపారు. గ్రామ్జీ పథకానికి చంద్రబాబు మద్దతు ఇవ్వడం దుర్మార్గమని విమర్శించారు.
ఉపాధి హామీ పరిరక్షణ కోసం కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమానికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కాబట్టి ఆ మంటలో చలిగాచుకునే పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ బీజేపీ వ్యతిరేకిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ బీజేపీని వ్యతిరేకించలేదు. ఆ సాహసమే చేయలేదు. ఇప్పుడు కూడా ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేస్తున్నా మాట్లాడరు, అమరావతికి అప్పులిస్తున్నా మాట్లాడరు, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నా మాట్లాడరు. ఏమనుకోవాలి వీళ్ళందరినీ? అందుకే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీయే అధికారంలో ఉంది. బాబు, జగన్, పవన్ అంటే బీజేపీ పార్టీ. అందరూ కలిసి బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు. చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ కూడా బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల పక్షాన ఇంత గట్టిగా నిలబడాల్సి వస్తుంది. అందుకే ప్రజల పక్షాన నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రజల పక్షాన నిలబడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మిమ్మల్ని అడుగుతున్నది ఒక్కటే, మీ గ్రామం గురించి, మీ ప్రజల గురించి, మీ బిడ్డల గురించి మీరు ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, మీ గ్రామాలు బాగుపడాలి, మనకు అమరావతి కట్టాలి, పోలవరం ప్రాజెక్టు జరగాలి. ఇలాంటివన్నీ జరగాలి అంటే మనకు ప్రత్యేక హోదా రావాలి. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. ప్రత్యేక హోదా వచ్చింది అంటే లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేంత మేలు మన రాష్ట్రానికి జరుగుతుంది. మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ చెప్తున్నాం, ఉపాధి హామీ పథకం బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త విధానం విబి గ్రామ్ అనే చట్టం ఒక బూటకం. ఎక్కడికక్కడ మీరందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని, కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను మంత్రి సీతక్క ఖండించారు. సమ్మక్క సారాలమ్మ దేవతలు నచ్చని వాళ్లే కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది స్వాములు, పీఠాధిపతులు కూడా ఉద్దేశపూర్వకంగా జాతరపై అపోహలు సృష్టిస్తున్నారని తెలిపారు. జాతర నిర్వహణలో భక్తులకు ఎలాంటి పెద్ద అసౌకర్యాలు జరగలేదని, భారీ జనసంద్రోహం ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజమని చెప్పారు. వాటిని ఆసరాగా చేసుకుని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం, అధికారులు సమిష్టిగా పనిచేశారని తెలిపారు. మేడారం జాతరపై అపనమ్మకాలు మానేసి వాస్తవాలను గమనించాలని సీతక్క కోరారు. గత కొంతకాలంగా క్లాస్ కొద్దిగా పెరిగి ఈసారి హై క్లాస్ మాస్ తో పాటు క్లాస్ పీపుల్ కూడా వచ్చారు. ఒకనొక దశలో అక్కడ ఏముంది, ఉట్టి దేవతలే కదా, ఊరు దేవుళ్లే కదా, ఎందుకు పోతున్నారు అన్నటువంటి కొంతమంది పూజారులు, స్వాములు ఇంతమంది ఇక్కడికి రావడాన్ని కూడా జీర్ణించుకోలేక, దానికి తోడు ఆ రాజకీయ పార్టీల నాయకులకు కొంత మత కుల పీఠాధిపతులు ఉన్నారు. ఆ పీఠాధిపతులకు, ఆ నాయకులకు ఈ దేవుళ్ల కాడికి రావడం నచ్చక, ఈ దేవుళ్ల కాడికి సమ్మక్క సారలమ్మ దగ్గరికి ఇన్ని కోట్ల మంది వస్తుంటే జీర్ణించుకోలేక కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది వాళ్ళ అన్యాయ సోషల్ మీడియా ప్రతిదీ కూడా నెగిటివ్ నెరేటివ్ తీసుకుపోయి భక్తుల సంఖ్యను తగ్గించాలనే పెద్ద కుట్ర చేశారు. దానిలో భాగమే ఒక స్వామి డైరెక్ట్ గా జాతరలో ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని నువ్వు ముందస్తు ఒక వారం, 4-5 రోజుల ముందు, వారం ముందు యూట్యూబ్లలో పెట్టి, అయినా కూడా జనాలు వచ్చారు. నేను పక్కా చెప్తున్నా, ఈ జాతరకు పెరిగినటువంటి ఆదరణను కొన్ని పార్టీలు, కొంతమంది స్వాములు, కొన్ని మీడియా సంస్థలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారానికి ఎక్కువ ఒడిగొడతా ఉన్నారు. వారు స్పష్టంగా చెప్పిండు, నేను ఆ దేవుణ్ణి నమ్ముకున్నా, ఇక్కడి నుంచి పాదయాత్ర చేసినా అని. ఇవాళ మీరు మంచి మనసుతో నమ్ముకోండి, మంచి మనసుతో మొక్కుకోండి, మంచి చేయండి. కానీ మీ నమ్మకాన్ని, మీ దేవుడు, మీరు కులదైవమో, కుటుంబ దైవాలో, పీఠాధిపతుల గౌరవం కోసం ఈ ప్రాంత ఇలవేల్పులు ఇవాళ ప్రపంచ దేవతలుగా ప్రఖ్యాతిగాంచుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మీద తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పాలన బ్లడ్ బుక్ దశకు చేరిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రం అరాచకాలకు పరాకాష్ఠకు చేరిందని, రావణ కష్టాన్ని మించిపోయిన పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఈ రాజకీయ మంటల్లో బలైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో అయినా కాపు నాయకుడు ఎదుగుతుంటే తెలుగుదేశం పార్టీ దాష్టీకం చేస్తోందని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టే విధంగా దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా దెబ్బతింటున్నాయని, రాష్ట్రాన్ని తిరిగి శాంతి మార్గంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బలిజను కూడా పెట్టారు. ఆ బలిజ రాయలసీమలో
నిజంగానే బలైపోతున్నారనేది ఎప్పటి నుంచో చూస్తున్నాం. తెలగాలనేది ఏ విధంగా తెగ నరకబడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఇక కాపులు అనేవాళ్ళు ఎవరు అధికారంలోకి రావాలన్నా, ఒకవేళ వచ్చినా వాళ్ళ గుమ్మాల దగ్గర కాపు కాస్తూ ఇగో ఇవాళ జరుగుతున్నటువంటి పరాకాష్ఠలో ఎదుర్కొన్నటువంటి సంఘటనలు మీ ముందు ఉంచాలని చెప్పనే ఇవాళ నేను ఈ విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాటి నుంచి నేటి వరకు నాడు అంటే కాపుల్లో ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతున్నటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి తీసుకుంటే ఎవరైనా కానీ ఒక బలంగా ఒక నాయకుడిగా ఎదుగుతుంటే తెలుగుదేశం పార్టీ ఒక స్వార్థపూరితమైన పార్టీ అని ఆ రోజున ఆయన నిలదీశారు. ఆయనని ఎంత దారుణంగా అధికారంతో హతమొందించారో మీకు తెలుసు. మరి తర్వాత నాయకులు ఎంతమంది ఈ తెలుగుదేశం పార్టీని నిలదీస్తున్న వాళ్ళల్లో పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ముద్రగడ పద్మనాభం గారి గురించి మనకు చాలా స్పష్టంగా తెలుసు. ఆయన ఎంత దారుణంగా ఆయన సతీమణిని వాళ్ళ కొడుకుని కాపుల గురించి మాకు న్యాయం జరగట్లేదని ప్రశ్నిస్తే హింసించారో మీకు తెలుసు, మనందరం చూసాం. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లోకి తీసుకొస్తే పేరు నాని గారినే కానీ అంబటి రాంబాబు గారిని కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఒక 3 నెలల క్రితం పార్టీ ఏదైనా కానీ తెలుగుదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో జంగిల్ రాజ్ కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టపాలన పూర్తిగా నిర్వీర్యమై శక్తి ఉన్నవారే న్యాయంగా మారిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, బెదిరింపులు పెరిగిపోతున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని విమర్శించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు భద్రత లేకుండా పోయిందని తెలిపారు. పోలీస్ వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగి న్యాయం దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఆటవిక పాలన నుంచి కాపాడాలంటే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో హత్య రాజకీయాలు జరిగినప్పుడు కానీ, ఫ్యాక్షన్ రాజకీయాలు జరిగేటువంటి సమయాలలో కానీ, ఇట్లాంటి టైంలలో కూడా పోలీస్ వ్యవస్థ చక్కగా కరెక్ట్గా పనిచేస్తూ ఉండేది. ఒత్తిళ్లకు తలదోకుండా న్యాయం వైపు పోయేది. ఇప్పుడు చేస్తున్నటువంటి సిస్టంలో చాలా దారుణంగా ఉన్నాయి. దాడులు చేసేది, ఇల్లులు నిప్పులు పెట్టేది, మళ్ళీ వాళ్ళపైనే కేసులు పెట్టి వాళ్ళనే అరెస్ట్ చేసేది. ఇది సాంప్రదాయమా? రాంబాబు గారు ఒక మాట అన్నారు అని చెప్పి మీరు ఇది చేశారే, మరి అక్కడ వేలాది మంది మీడియాలలో వచ్చి మాటలు మాట్లాడినట్టు ఎన్ని రికార్డ్ అయినాయి కదా. వాళ్ళందరిపైన చర్యలు తీసుకునే దమ్ము మీకు ఎందుకు లేదు? వ్యవస్థలపైన గౌరవం లేనట్లే కదా మీకు. మరి ఆ రోజు పట్టాభి గారు కానీ, నేను చెప్పినటువంటి నాయకులంతా జగన్మోహన్ రెడ్డి గారిని అంత నీచాది నీచంగా ఘోరంగా మాట్లాడారే. అప్పుడు మేము మాట్లాడింది తప్పు అన్నటువంటి మాట మీ నోట్లో నుంచి ఏ రోజన్నా వచ్చిందా? మీ దిగజారుడుతనానికి నిదర్శనం ఇది. మరొక పక్క అప్పనంగా 1000 ఎకరాలు సంబంధించి 1000 కోట్లకు సంబంధించిన ఆస్తులు మీ కుటుంబ సభ్యులకి ఇచ్చేసుకుంటాం. ఇవన్నీ అంశాలు ప్రజలు ఎక్కడ చర్చకు వస్తాయో అని చెప్పి ఈ దాడులు చేయించడం, దీన్ని డైవర్ట్ చేయించడం, ఇదే ప్రజాస్వామ్యం? నీకు చిత్తశుద్ధి ధైర్యం ఉంటే ప్రశ్నించే వాళ్ళని పిలిపించి ఏందయా మీ బాధ అని చెప్పి కనుక్కో. మేము మాట్లాడే మాటల్లో అసత్యమైనవి ఉంటే అక్కడే ఖండించు. అంతేగాని అది కాకుండా వ్యవస్థల్ని దిగజార్చే విధంగా, ఒక భవిష్యత్తులో ఇదేదో పెద్దగా మీరు సాధించే విధంగా. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, విధ్వంసాలు పూర్తిగా పథకం ప్రకారమే జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదని, కూటమి ప్రభుత్వం ప్రత్యర్థులను భయపెట్టేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ అరాచకాలను జాతీయ స్థాయిలో చర్చకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని దాడులు చేసినా తాము ప్రశ్నించడం ఆపబోమని, ప్రతి సంఘటనను ఆధారాలతో సహా రికార్డ్ చేస్తున్నామని చెప్పారు. తమను ఇబ్బంది పెట్టాలని చూస్తే భవిష్యత్తులో వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష స్వరం అణిచివేయాలని చూస్తే అది ప్రభుత్వానికే ప్రమాదకరమని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఇష్యూస్ మీద ప్రశ్నించడానికి సహించలేకున్నాను. దానికోసం కొత్త ఇది క్రియేట్ చేసేసి టెర్రరైజ్ చేసి ఎక్కడ వాయిస్ రేయకూడదని ప్రయత్నం చేస్తాం. ఇది నిలబడదు.
ఇది ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అన్ని పద్ధతుల్లో న్యాయస్థానాల్లో అప్రోచ్ అవుతాము, మీడియా మీ ద్వారా జనం దృష్టికి తీసుకెళ్తాము, జాతీయ స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అలాగే సెంట్రల్ హోమ్ మినిస్టర్ను వాళ్ళను కలిసి హోమ్ సెక్రటరీ కూడా మా పార్లమెంట్ సభ్యులు లెటర్స్ పెట్టారు, అక్కడ కలుస్తారు. ఎన్హెచ్ఆర్సీని అప్రోచ్ అయ్యారు. మీ గొయ్యి మీరు తవ్వుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీ గొయ్యి మీరు తవ్వుకోవడంలో భాగంగా మా మీద జరిగే వాటికి ప్రతి దానికి అయితే రికార్డు ఉంటుంది. మేము వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆ రికార్డుకు తగిన సెటిల్మెంట్ కూడా ఉంటుంది, వడ్డీతో సహా అనే విషయం అయితే ఆయనకు మళ్ళీ చెప్పదలుచుకున్నాం. అవన్నీ చట్టబద్ధంగానే చేస్తాం. ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించి విధాలుగా ఊళ్ళో రౌడీలను గంజాయి బ్యాచ్లను తెచ్చేసాం, లేదా బ్లేడ్ బ్యాచ్లను తెచ్చేసాం, టెర్రరైజ్ చేసి అటాక్ చేసి టెర్రరైజ్ చేయాలనుకునే దాన్ని ఇది చేయము. చట్టబద్ధంగానే అన్నీ జరుగుతాయి. మీ మీద అన్ని రకాల కేసులు పెట్టి ఏ రకంగా ఇది చేయాలనేది మాకు తెలుసు. ఒకవేళ మాకు తెలియని ఉంటే మీరు నేర్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు దీనికి తగిన మీకు వాటి కాల్ రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను జాతిపితగా అభివర్ణించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వారిలో ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసిన ఘటన మీ పాలనలోనే జరిగిందని గుర్తు చేశారు. అప్పుడు ఉద్యమకారుల పట్ల గౌరవం గుర్తుకు రాలేదా అంటూ బీఆర్ఎస్ ను నిలదీశారు. తెలంగాణ ఉద్యమం అనేది ఒక్క వ్యక్తితో సాధ్యపడలేదని, అనేక మంది త్యాగాల ఫలితమే రాష్ట్ర సాధన అని సీఎం స్పష్టం చేశారు. ఉద్యమాన్ని వ్యక్తిగత ఆస్తిలా చిత్రీకరించడం చరిత్రకు అన్యాయమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాం గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? కుల సంఘాలను, మత సంఘాలను, చివరికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరాం గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా? ఇదే రావి నారాయణ రెడ్డి ఇదే హాల్లో అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసి జానారెడ్డి గారి ఇంటికాడ నుంచి నాకు తెలిసినంత వరకు ఇక్కడికే వచ్చి ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు, ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరాం గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరాం గారు ఏం చేసిండ్రు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ విమర్శించారు. లడ్డూ పవిత్రతపై ఆరోపణలు చేయడం కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లేనని అన్నారు. ఏడాదిన్నరగా చంద్రబాబు కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ల్యాబ్ రిపోర్టులు జంతు కొవ్వు లేదని స్పష్టంగా చెబుతున్నా ఇప్పటికీ అదే అంశాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలపై ఎవరైనా మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు. భక్తి పేరుతో రాజకీయాలు చేయడం తగదని, తిరుమల ప్రతిష్టతను కాపాడాల్సిన బాధ్యత అందరిది అని మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. కార్యక్రమం పేజ్ నంబర్ 35 లో ఏదైతే ఈ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని చూపిస్తా ఉన్నాడు. అది ఎప్పుడుదండి? అది ఎప్పుడైతే సిబిఐ ఎంటర్ అయిన తర్వాత కోర్టుకి ప్రజెంట్ చేసిన దాంట్లో నేను పేజ్ నెంబర్ 35 కూడా చూపిస్తాను. అక్కడ ఎక్కడుందో చూపించండి. మీరు గతంలో మీరు మ్యానుఫ్యాక్చర్ చేసిన పాత రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ రిపోర్ట్స్ ఆధారంగా చూసుకుని అందులో చూపిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే సిబిఐ ఎంటర్ అయిన తర్వాత, ఒక సెట్ ఫామ్ అయిన తర్వాత, వాళ్ళు ఒక సుమారుగా ఛార్జ్ షీట్, నాకు తెలిసి 400 పేజీల దగ్గర ఛార్జ్ షీట్ కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత, ఆ సబ్మిట్ చేసిన దాంట్లో 35వ పేజీలు ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నా. ఆయనతో పాటు పయ్యావల్ కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్, అతను కూడా చెప్పాడు పేజ్ నంబర్ 35 అని. ఎక్కడ ఏ పేజ్ నంబర్ 35లో ఉందో చూపించండి.
ఇలాగ మిస్లీడ్ చేసే కార్యక్రమం చేయకండి. అసలు తప్పు జరిగింది, మీ దగ్గర తప్పు జరిగింది. మీ దగ్గర తప్పు జరిగినప్పుడు మీరు క్షమాపణ కోరాల్సింది మీరు ముగ్గురు 3 ఫ్లైట్లలో ఎలా 3 ఫ్లైట్లలో తిరుగుతున్నారు కదా, ముగ్గురు 3 ఫ్లైట్లలో తిరుపతి కొండెక్కి అక్కడ వెళ్ళి ముక్కుని నేలపైకి రాసి పొరపాటు జరిగిందని మీరు క్షమాపణ కోరుకోండి. ఎందుకంటే కలియుగంలో మీరు ఈ కాలంలోనే చూసేస్తారు, మీరు ఉంటున్న జీవితంలోనే. ఎందుకంటే మీరు అంత పెద్ద తప్పు చేశారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగే అంత వ్యక్తులు మీరు ఇంత దారుణంగా. మా జగనన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు, పైన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే మీకు శాస్త్రి. కుల మతాలను అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయాలు చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. అక్రమ మద్యం కేసులో అరెస్టైన జోగి రమేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. తప్పుడు పనులు చేస్తూనే చంద్రబాబు లోకేష్ లపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం వైసీపీ నేతలకు అలవాటైందని అన్నారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు హద్దులు ఉండాలన్నారు. వైసీపీ నేతల భాషల పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని, అదే వారి రాజకీయ పతనానికి కారణమవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. భ్రష్టు పట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇవాళ వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడి, వాళ్ళు మాట్లాడినటువంటి భాషకి ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని ఇవాళ కులాల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి, కుల మతాల మీద ఇవాళ పేలాలు ఎక్కువాలనే ప్రయత్నం చేస్తున్నారు. కుల మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. ఇవాళ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి జోగి రమేష్ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా చేసిందేమో తప్పుడు పని, నిస్సిగ్గుగా వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నా అంటే నిజంగా సిగ్గుచేటు. అట్లాగే అంబటి రాంబాబు అతను మాట్లాడినటువంటి భాష చూసాం. ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఇవాళ అంబటి రాంబాబుని ప్రతి ఒక్కరు కూడా చేదరించుకుంటా ఉన్నారు. దీన్ని రాజకీయం చేసి కులముద్ర చుట్టాలని ఇవాళ వంగవీటి మోహన్ రంగ గారితో అంబటి రాంబాబు గారిని పోలుస్తాం అంటే ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి. మరి ఆయన స్థాయి ఏంటి? రోడ్డు పక్కన ఆంబోతుల్లా మాట్లాడే అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి? పార్క్ హైత్ పాండు మాటలపై జాగ్రత్తగా ఉండాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగని దయాకర్ జీవన్ రెడ్డికి హెచ్చరిక చేశారు. రాజకీయ విమర్శల్లో వ్యక్తిగత స్థాయికి దిగజారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తోందని, హద్దులు దాటిన వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై చర్చ చేయాల్సిన రాజకీయాలు వ్యక్తిగత ఆరోపణల దాకా వెళ్లడం సరికాదని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తే పార్టీ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల్లో అపోహలు సృష్టించే వ్యాఖ్యలను తక్షణమే ఆపాలని చనగని దయాకర్ సూచించారు. కూడా కనీసం పన్ను చెల్లించకుండా ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీజ్ చేసిందనే విషయాన్ని మర్చిపోవద్దు. బిడ్డ, నువ్వు కూడా మాట్లాడుతుంటే ఎట్లా? ముఖ్యమంత్రి గారి పైన, ప్రభుత్వం పైన, పోలీసుల పైన నువ్వు మాట్లాడతావు. నీ సకదానం నీ పేరే, అసలు పేరే పార్క్ హైత్ పాండ్ అని పెట్టారు. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? జీవన్ రెడ్డి గారు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన మీ నాయకుల్ని తీసుకొచ్చి మాట్లాడి విచారించి. ప్రభుత్వం ఏదో గుడ్డగాల్చి మీద ఎవరు ఇవ్వట్లేదు. మీ ఆయంలో జరిగినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిట్ అధికారులు ఈరోజు చాలా నిబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చేస్తూ ఉన్నారు. దానికి సహకరించాల్సింది పోయి అవాకులు చివాకులు ఎందుకు బట్టలు చెప్పుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాకూడదు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఏది పడుతుంది. అసలు వ్యవహారం ఏంది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంది? మీరు మాట్లాడేది ఏంది? కాబట్టి జీవన్ రెడ్డి కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. నీ సక్కదానం, నీ ఆయంలో 10 ఏళ్ల పాటు అధికారం ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావు, ఎట్లెట్లా ఎవరిని బెదిరించినావు, నువ్వు ఏడా ఇది చేసినావు అనేది అంతా కూడా తెలంగాణ ప్రజల ముందు నీ బతుకంతా రికార్డ్ అయి ఉంది. నీ బతుకంతా ఏదో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎంతనో నీ బతుకు కూడా అంతే అయిందనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకొని కాంప్లెక్స్ కట్టిన నీలాంటోడు కూడా మాట్లాడితే
తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు జీవన్ రెడ్డి అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన తీవ్రమైన నేరమని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోతా రోహిత్ పేర్కొన్నారు. దేశ భద్రతకు ముప్పు ఉన్న సందర్భాల్లో మాత్రమే చట్టపరంగా ట్యాపింగ్ చేయాల్సి ఉంటుందని, కానీ బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష నేతలు, పోలీస్ అధికారులు, సెలబ్రిటీలు వారి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని విమర్శించారు. ఈ అక్రమ చర్యలను అమలు చేయడానికి నమ్మకస్తులని కీలక పదవుల్లో నియమించి మొత్తం వ్యవస్థను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని, ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే చట్టం తన పని తాను చేయాలని స్పష్టం చేశారు. ఫోన్లు లేకపోతే దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ ఫోన్లు లేకపోతే నక్సలైట్ల ఫోన్లు వారి కార్యాచరణ తెలుసుకోనికే, వారి కదలికలు తెలుసుకోనికే చేస్తారు. మరి ఈ మొనగాడు ఎవరి ఫోన్లు ట్యాప్ చేసిండండి? ప్రతిపక్ష నాయకులవి, పోలీస్ అధికారులవి. సరే, ప్రతిపక్ష నాయకులవి ట్యాప్ చేస్తుండంటే మేము చేస్తున్న తప్పుడు పనుల మీద ప్రజల తరఫున పోరాడుతుండ్రు, వీరికి ఎవరెవరు మరి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని తెలుసుకోనికే ట్యాప్ చేసింది అనుకుందాం. కానీ సిగ్గు లేకుండా ఎంతో మంది సెలబ్రిటీలవి, మొగుడు పిల్లలవి, దీనికంటే నీచానికి ఇంకా దిగజారలేము అన్న ప్రతిసారి ఇంకా ఎక్కువ దరిద్రపు పనులు ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చేసిరని చెప్పేసి మనం అందరం కూడా మీడియా కథనాల ద్వారా చూసినాం. ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం అందరూ సహకరించారని తెలిసి వేరే అధికారుల మీద నమ్మకం లేక తన కులపోళ్లను, చుట్టాలను ప్రభాకర్ రావుని ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించుకొని ప్రణీత్ రావు అనే ఒక అధికారి 2007లో ఒక ఎస్ఐ ర్యాంక్ అధికారికి ప్రమోషన్, జనరల్ గా ఒక ఎస్ఐ ర్యాంక్ అధికారికి ప్రమోషన్ ఇవ్వాలంటే ఉగ్రవాదుల మీద అలుపెరుగని పోరాటం చేసి తన ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళకి ఇస్తారు, లేకపోతే నక్సలైట్లతోని ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళకి ఇస్తారు. మరి ఈయన ఏం చేసిండండి? కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ ని పర్యవేక్షించాలే, వేరే వాళ్ళ మీద నమ్మకం లేక తన సొంత పోడు కావాలని చెప్పేసి ఈ ప్రణీత్ రావు అనే ఒక ఎస్ఐకి ప్రమోషన్ ఇచ్చి డిఎస్పీ చేసి తనకి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. భుజంగరావు, రాధాకిషన్ రావు అంటే ఈ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడేందుకు చంద్రబాబుకు ఏ ఆధారం ఉందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ప్రశ్నించారు. లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి ఇప్పుడు వాటిని సమర్థించడం దారుణమని విమర్శించారు. ల్యాబ్ రిపోర్టులు కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్పినా ఇప్పటికీ కల్తీ నెయ్యి అంటూ ఎల్లో మీడియాతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటమాడటం సరికాదని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం దేవాలయాలను, ప్రసాదాలను వాడుకోవడం ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత పాలకులదేనని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలపై ప్రజలు గమనిస్తున్నారని కారుమూరి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మీ రాజకీయ అవసరాల కోసం, స్వార్థ అవసరాల కోసం 1,00,000 సార్లు మీరు రోడ్డు మీదకి వచ్చి నా భార్యను ఎలా అన్నారు అని చెప్పి మాట్లాడారు. మీరు ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, పవిత్రతను పూర్తిగా ఈరోజు బజార్లోకి తీసుకొని వచ్చి నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి స్పష్టంగా ఈరోజు మీరు చేస్తున్నటువంటి నీచమైనటువంటి రాజకీయం, ఎన్డీడీబీ ల్యాబ్ కానీ, గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్ కానీ, అదేవిధంగా హర్యానాలోని ఎన్డీఆర్ఐ ల్యాబ్ కానీ ఎక్కడా కూడా జంతువుల కొవ్వు ఇలాంటివి కలవలేదని చెప్పినా ఇంకా మీరు కలిసిందని చెప్పి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారే. ఇదేమన్నా హెరిటేజ్ నెయ్యిలాగా కల్తీ ఉంటుందా? హెరిటేజ్ నెయ్యిలాగా కల్తీ ఉంటుందని చెప్పేస్తే, లేదంటే మీ ఎల్లో బఫుల్ని కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మీ ఎల్లో బఫుల్ని కూడా హెరిటేజ్ నెయ్యిలాగా అంతా కల్తీగానే ఉంటుందని చెప్తే ఇక దానికి అవుతారు కదా. క్షమాపణ చెప్పండి ఇప్పటికైనా. ఈ 75 ఏళ్ల వయసులో మీరు పాపం చేస్తూ ఉన్నారు. మీ పాపానికి క్షమాపణ చెప్పండి. ఒకరోజేమో రసాయనాలు అంటారు, ఓ రోజేమో కల్తీ నెయ్యి అంటారు, ఓ రోజు సింథటిక్ నెయ్యి అంటారు, ఓ రోజు గొడ్డు కొవ్వు అంటారు, ఓ రోజు పంది కొవ్వు అంటారు. ఇక్కడ జంతువుల కొవ్వు కలవలేదని చెప్పి మీరు బాధపడుతున్నట్టుగా ఉంది. జంతువుల కొవ్వు కలపాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంది. ఇక్కడ శ్రీవారితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు. ఖచ్చితంగా ఇదైతే నిజం. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా అనుభవిస్తారు. అది ఈరోజు ఎవరు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నారో, మీరు ఫ్లెక్స్లు వేసి రోడ్ల మీద లడ్డూ ఫ్లెక్స్లు వేసి మహా అపచారం జరిగిందని చెప్పి ఇంకా తప్పుడు ప్రచారాలు చేస్తుంది మీరు కాదా? లడ్డూకి కళ్ళు పెట్టి
లడ్డూకి కాళ్ళు చేతులు పెట్టి లడ్డూకి నోర్లు పెట్టి వీడియోలు చేసి లడ్డూ ప్రతిష్టని దెబ్బతీస్తుంది మీరు కాదా? ఇంకా కూడా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతావు? ముఖ్యమంత్రి హోదాలో నువ్వు మాట్లాడుతున్నటువంటి నీచం ఇది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రం అప్పుల పాలవుతోందని హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏ సెక్టర్ ను వదలకుండా ఇష్టానుసారంగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని మరింత ఆర్థిక భారంలోకి నెట్టుతున్నారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. అప్పట్లో రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రజలను భయపెట్టారని, కానీ ఇప్పుడు అదే చంద్రబాబు భారీ అప్పులు చేస్తూ మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. కార్పొరేషన్ల ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటినీ అప్పుల ఊబిలోకి నెట్టారని చెప్పారు. అప్పుల వినియోగంపై స్పష్టత లేకుండా భవిష్యత్తు తరాలపై భారాన్ని మోపుతున్నారని అన్నారు. అప్పులపై నిజాయితీగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఇక సాగవని, వాస్తవాలు బయటకు వస్తాయని బుగ్గన హెచ్చరించారు. 750 కోట్లు ఇది కాక అంటే ఇవన్నీ కలిపితే 89,320 కోట్లు ఉన్నాయండి. 89,320 కోట్లు. ఈ 89,320 కోట్లలో మనము ఏదైతే జలజీవన్ మిషన్ మాదిరి చూసినట్లయితే ఇవన్నీ కూడా చాలా వరకు మీరు మీ రాష్ట్ర ఖర్చుల కోసం వాడినట్లు అర్థమవుతుంది. లేకుంటే భారతదేశ వ్యాప్తంగా దేశానికంతా కలిసి జలజీవన్ మిషన్లో 17,000 కోట్లు ఖర్చు పెడితే దేశానికంతా కలిసి అంటే అందులో రాష్ట్ర వాటా ఎంత? 17,000 కోట్లలో సగం ఎంత అవుతుంది? 8,500 కోట్లు. మొత్తం దేశమంతా కలిసి 8,500 కోట్లు రాష్ట్రాలు ఖర్చు పెడితే మీరు మాత్రము ఆ జలజీవన్ మిషన్ పేరు మీద 12,000 కోట్లు అప్పు చేసినారండి. అంటే ఎక్కడ వాడినట్లేదు. అదేవిధంగా పవర్ ఫైనాన్స్, అదేవిధంగా మార్కెట్, అదేవిధంగా ఏదన్నా చూడండి. ఇది కాక రాజధాని పేరు మీద రాజధానికి వచ్చేసి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన KFW సంస్థ నుంచి 5,000 కోట్లు, మరి NABFID నుంచి 7,500 కోట్లు, APPFCL నుంచి 1,500 కోట్లు, నాబార్డు నుంచి 7,387 కోట్లు, మొత్తం 47,387. ఇప్పటికీ రాజధాని తరఫున రాజధాని కోసము అమరావతి కోసం 47,387 కోట్లు. ఎక్కడికి వెళ్తున్నాము అని మాకేం చెప్తారు? అప్పులు అప్పులు అప్పులు, అది చేసిరి ఇది చేసిరి, శ్రీలంక, వెనెజులా, కొలంబియా అంటారు. ఈరోజు మీరు చూడండి చేసే పరిస్థితి. మేము చెప్తూ వస్తున్నాం. ఏమని చెప్తున్నాము? నిజం చెప్పాలంటే మేము అందరితో పోల్చుకున్నా, దేశంతో పోల్చుకున్నా, మిగతా ఎన్నో రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా మేము చాలా తక్కువ అండి చేసింది. మీరు కేవలం మీడియాలో మీకున్న శక్తి వలన మీరు అబద్ధాన్ని నిజంగా నిరూపించేదానికి మీరు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తే మనం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులు ఇళ్లపై పెట్రోలు, బాంబులతో దాడులు చేసి హత్యాయత్నాలకు పాల్పడడం దారుణమని అన్నారు. పోలీసులు కళ్ల ముందే ఇవన్నీ జరుగుతున్నా వారు ప్రేక్షక పాత్ర పోషించడం శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. తిరుపతి లడ్డూపై పెట్టిన తప్పుడు రెచ్చగొట్టే ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు చోటుండాలని, కానీ హింసను ప్రోత్సహించడం ప్రమాదకరమని హెచ్చరించారు. రాష్ట్రంలో భయ వాతావరణం సృష్టించడం ద్వారా పాలకులు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, ప్రజలు ఈ పరిస్థితులను గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వచ్చింది 3 అంశాల మీద. దీని మీద సమాధానం చెప్పాల్సింది పోయి ఎమ్మెల్యే ఏకంగా భర్తతో కలిసి వచ్చి దాడి చేయడం ఏంటి? కేంద్ర మంత్రి పెమ్మసాని గారి వ్యాఖ్యలు ఏంటి? అతని అనుచరులు దగ్గరుండి వాళ్ళే దాడి చేయడం ఏంటి? మనం చూసాం ఆ విజువల్స్ లో. అసలు ఎమ్మెల్యే భర్తే కర్ర పట్టుకొని వచ్చి కొట్టడం ఏంటి? కర్రలతో, సుత్తులతో, రాడ్డులతో, రాళ్లతో. అంటే భయాందోళనకు గురి చేయాలి. ప్రతిపక్షం అనేది మోగబోవాలి. అసలు ఎంత దారుణం అంటే ఈ ఫ్లెక్సీలు ఏంటండి? ఈ ఫ్లెక్సీలు ఏంటి? ఫ్లెక్సీలు సిబిఐ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది కదా, అందులో జంతు కొవ్వు కలవలేదు అని. అంటే న్యాయస్థానాలు వీటి మీద వీళ్ళకి నమ్మకం లేదా? నమ్మకం లేక ఇలాంటి ఫ్లెక్సీలు అడ్రస్ ఏమీ లేకుండా వేయడమా? అంటే ప్రజల్ని ఇలా నిత్యం అభ్యపెడుతూ పక్కదోవ పట్టిస్తూ. బీజేపీ వాళ్ళు తీసుకుంటే ఆ రోజు చెక్క భజన చేసుకుంటూ ఒక మహిళ వచ్చింది. ఈ రోజు ఎందుకు ఆవిడ మాట్లాడలేదు? ఈవెన్ బీజేపీ వాళ్ళు ఈరోజు మాట్లాడాలి. మోడీ గారితో సహా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందరూ మాట్లాడాలి. ఎంత అరాచకం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఇలా రెచ్చగొట్టే పనులు చేస్తూ మళ్ళీ తిరిగి మా పార్టీ నాయకుల మీద దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మహిళా ఎమ్మెల్యే ఆ గల్లా మాధవి గారు ఎంత దారుణం. ఆవిడ ఒక మహిళ, మొదటిసారి ఎమ్మెల్యే అయింది. ప్రజలేమో ఆవిడేదో మంచి చేస్తుందని ఓట్లేసి గెలిపించారు. మంచి చేయట్లేదు సరికదా, ప్రతిపక్ష నాయకుడి మీద ఈ విధంగా దాడులు పూనుకోవడం ఎంతవరకు సమంజసం? అసలు ఇలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు
అధికార పక్షం రక్షించాలి ప్రజల్ని. ఇలాంటివి జరగకుండా చూడాల్సింది పోయి వాళ్ళే రెచ్చగొట్టి వాళ్ళే శాంతి భద్రతలు విఘాతం చేస్తూ ఉంటే ఇంకేంటి దీని పరిస్థితి? తక్షణమే మేము కోరుకుంటున్నాం, గవర్నర్ గారు దీని మీద జోక్యం చేసుకోవాలి. రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రంలో విధించాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి తప్పుడు పనులకి మేము ఎప్పటికి కూడా ఊరుకోము. ఖచ్చితంగా ఇలాంటి ఫ్లెక్సీలన్నీ తొలగించాలి, ప్రజలను మభ్యపెట్టే పని మానుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో ఆటవిక రాక్షస పాలన నడుస్తోందని కమలాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజులరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు దిగజారు రాజకీయాలు అందరికీ తెలుసు, కానీ తిరుమల లడ్డూ ప్రతిష్టను కూడా దిగజార్తి స్థాయికి వెళ్తారని ఊహించలేదని అన్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ఇది తీవ్రమైన దెబ్బని పేర్కొన్నారు. రాజకీయ లాభాల కోసం పవిత్ర అంశాలను వాడుకోవడం ప్రజాస్వామ్యానికి ముప్పని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు దాడుల పాలకుల వైఫల్యాన్ని చూపిస్తున్నాయని అన్నారు. ప్రజలంతా శాంతి, భద్రత, ధర్మ పరిరక్షణ కోసం ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని, ఈ విధమైన పాలనకు ప్రజలే తగిన సమాధానం ఇస్తానని నరేన్ రామాంజులరెడ్డి స్పష్టం చేశారు. అనుకోలేదు చంద్రబాబు నాయుడు గారిని అంత దూరం పోతారని చెప్పేసి. తన జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో వేసినటువంటి ఎత్తుగడే తిరుమల లడ్డూలో జంతువు కొవ్వు కానీ యానిమల్ ఫ్యాట్ కానీ కలిసిందని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ. నిన్న కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్తారంటే ఎన్డీబీబీ ల్యాబ్లో జంతువు కొవ్వు కలిసింది లడ్డూలో అని తెలియంది, దాని తర్వాతనే నేను చెప్పినాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఒక నిమిషం చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే కరెక్ట్ అని అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ఎన్డీబీబీ ల్యాబ్లో వచ్చినటువంటి రిపోర్ట్లో పంపించినటువంటి శాంపుల్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంపించినటువంటి శాంపుల్. ఆ శాంపుల్ ఎవరు తీశారు అంటే అప్పుడు ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు తీయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పోస్టింగ్ ఎవరికన్నా ఇచ్చారంటే టీడీడీ ఈవో అయినటువంటి శ్యామలరావు గారికి ఇవ్వడం జరిగింది. జూన్ నెల 2024 అంటే లాస్ట్లో 23-24 తారీఖులో తీసినటువంటి శాంపుల్ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఓకే, సో జూన్ నెలలో తీసినటువంటి రిపోర్ట్ అంటే గత 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా నెయ్యి శాంపుల్ కానీ లడ్డూ శాంపుల్ కానీ ఏవి కూడా లేవు. సో అవి ఏవి కూడా ఎన్డీబీబీ ల్యాబ్లకు కావచ్చు, అది పంపించినటువంటి దాఖలాలు లేవు. సో ఎన్డీబీబీ ల్యాబ్కు పంపించినటువంటి శాంపుల్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో శ్యామలరావు గారి నేతృత్వంలో తీసినటువంటి శాంపుల్ ఎన్డీబీబీ ల్యాబ్కు పంపించారు. దాంట్లో జంతువు ఉందని చెప్పారనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో దాంట్లో ఉందని తేలితే గత 5 సంవత్సరాలలో ఉందని ఆయన ఈ రకంగా చెప్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విచారణ తప్పదని బీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదని వ్యాఖ్య. నేటి నేతలకు పదవి వ్యామోహం పోవడం లేదన్న ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేశారని వ్యాఖ్య. వంగవీటి రంగాతో అంబటి రాంబాబును పోల్చడం దారుణమన్న కొల్లు రవీంద్ర. వైసీపీ భ్రష్టు పట్టిపోయిందన్న కొల్లు రవీంద్ర కులాలు మతాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు. అంబటిపై దాడిని కులానికి రుద్దే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్య. వ్యక్తిగత విమర్శలపై జీవన్ రెడ్డికి దయాకర్ హెచ్చరిక. హద్దులు దాటితే చర్యలు తప్పవన్న టీపీసీసీ. రాజకీయ విమర్శల్లో సంయమనం అవసరమని వెల్లడి. పార్టీ క్రమశిక్షణకు భంగం తగలకూడదని హెచ్చరిక. ఏపీ పరిస్థితిలో ఆఫ్ఘనిస్తాన్ను తలపిస్తున్నాయన్న కళ్యాణి. మాజీ మంత్రులు ఇళ్లపై దాడులు దారుణమన్న వైసీపీ మహిళా విభాగం. పోలీసుల ప్రేక్షక పాత్ర శోచనీయమని విమర్శ. భయ వాతావరణంలో పాలకుల రాజకీయ లాభం పొందుతున్నారని ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్ ప్రజాస్వామ్యానికి ముప్పు అన్న మోతా రోహిత్. బీఆర్ఎస్ హయాంలో అక్రమ ట్యాపింగ్ జరిగిందని డీసీపీ ఆరోపణ. వ్యక్తిగత స్వేచ్ఛహరణ జరిగిందని మోతా రోహిత్ ఫైర్. దోషులను కఠిన శిక్షలు తప్పవని కాంగ్రెస్ డిమాండ్. ఇవి నాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.